ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ గారి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయడం జరిగింది. అది పేరు తీసేయాలంటావా లేదా ఉంచాలి అంటావా? ఉంచాలి. ఆయన ఫస్ట్ పెట్టింది అదే పేరు కదా, ఫస్ట్ నుంచి ఆయన కట్టించింది అదే ఆయనే కదా కట్టించింది కూడా. ఆయన పేరు పెట్టారు. మీ ప్రభుత్వం వచ్చిన వల్ల మీరు తీసేశారు. ఆయన పేరు మీద ఉన్నాయన్నీ మార్చేశారు. ఒకటేంటి, మీ పెయింట్లు కూడా మీరే ఇచ్చారు. ఎల్లో పెయింట్లు ఇచ్చారు. అవి ఉన్నాయని బద్దలు కొట్టేశారు. ప్రభుత్వం ఆస్తులు సగం బద్దలు కొట్టేశారు. ప్రభుత్వం ద్వారాగా కదా లాస్ ఎవరికి? జనాల మీద వేస్తారు. మీదేం కాదు కదా, జనాల మీద కదా ప్రభుత్వం ఆస్తులన్నీ. అది ప్రభుత్వం ఆస్తులు మీరు ఏం పని చేసింది అవి అవసరం కదా. ఆయన పేరు మీద ఏమైనా ఉంటే ఆయన సొంత ఆస్తులు గవర్నమెంట్ ఆయన ఉంటే ఆయన బద్దలు కొట్టుకోండి. ఈ ఎందుకు బద్దలు కొట్టుకుంటాం? మీరు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయిపోయారు కదా, అందుకే తీసేశారు అనుకోవచ్చేమో. అప్పుడు మాజీ సీఎం ఎంతమంది లేరండి. ఎన్టీ రామారావు మాజీ సీఎమే కదా, ఆయన కూడా చనిపోయాడు. రాజశేఖర్ గారు చచ్చిపోయారు. జలగంగారావు చచ్చిపోయాడు. ఈయన ఎవరో చిన్నారెడ్డి చచ్చిపోయాడు. మరి అది ఆంజనేయ ఎవరో ముఖ్యం ఆయన చచ్చిపోయాడు. ఆయన కూడా ఉన్నాయి కదా పేర్లు. ఎక్కడైనా ఆయన తీసేయలేదు కదా ఎవరు. మరి మీ ఇద్దరిలో పగల పెట్టుకొని అది తీసుకొని జనాన్ని ఏడిపించున్నాను అంతే. ఇదేమైనా కక్ష సాధింపు అంటావా జగన్ గారి మీద ఈ ప్రభుత్వం వాళ్ళది? మరి ఫస్ట్ చెప్పాడు కదా ఆయన, ఎర్ర బుక్ పెట్టుకుని ఆయనే చెప్పాడు కదా, నేను సాధిస్తాను. ఎవరు మమ్మల్ని ఏమని చెప్పి ఏళ్ళు పెట్టి చెప్పిన వాళ్ళందరినీ నేను ఎర్ర బుక్లో రాసుకున్నాను చెప్పాడు కదా. మరి కక్షే కాదు. ఇప్పుడు ఆయన ఏమో ఫస్ట్ 5 సంవత్సరాలు చేశాడు. ఎవరినైనా కొడతాం చూసామా? ఇంతవరకు లేదు. 5 సంవత్సరాలు వాళ్ళు అంటున్నారు కొట్టారు అంటున్నారు. ఎక్కడ చూపెట్టలా కొడతాం, పబ్లిక్గా చూపెడుతున్నారు. కొడతాం, వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం, ఇక్కడ నరుకుతాం. నిన్న కాకపోతే అక్కడ ఎవరినో వెళ్తుండే వాళ్ళని కొడతాం, ఫ్యామిలీని మొత్తం ఆఫ్ చేసి కాయగూరలు అమ్ముకున్నాం. ఇవన్నీ మీరు చేస్తున్నారు. వాళ్ళ మీద గంట వేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన శాంతంగా ఉంటున్నాడు. మరి ఎందుకు ఉంటున్నాడు? మరి అదే మనకు తెలవు. జగన్ పేరు తీసేసినా కూడా ఆ విగ్రహాన్ని చూస్తే, లేకపోతే ఆ విగ్రహాన్ని ఎవరు పెట్టారంటే ఎవరి పేరు గుర్తుకొచ్చింది? జగన్ పేరు గుర్తుకోదు. అంబేద్కర్ విగ్రహం ఎవరు పెట్టారో 10 ముఖ్యమంత్రులు పెట్టారంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు చేశాడు. ఇప్పుడు వైఎస్ కాలనీ పెట్టాడు. చచ్చిపోయినా కూడా ఎవరిదర కాలనీలో ఏ కాలనీ అంటే వైఎస్ కాలనీ. ఆయన పేరే కదా ఉండేది. మనం ముఖ్యమంత్రి పేరు చెప్పండి మీరు. ఆయనే కదా చెప్పింది. చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఆయన పేరే ఉంది కదా ఇప్పటికి. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు, విజయవాడ అంతా జక్కన్పూడి కాలనీ అంటే ఎవరో చెప్పడు వైఎస్ కాలనీ. మరి ఆయన పేరు ఉన్న వాళ్ళనే కదా వైఎస్ కాలనీ. ఇప్పుడు నువ్వంటే ఇప్పుడు తారక రామారావు, నందమూరి రామారావు అని చెప్పారు. జగన్ మీద కోపంతో చేసిన పని అంటావా? వైఎస్ పార్టీలో ఇది ఖర్చు పెట్టుకొని సాధించుతున్నారు వాళ్ళు. అంతే కదా, ఏముంది ఏంటంటే మేము చేస్తలేదు అన్నారు. జగన్ అభిమానులు ఏమంటారంటే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్న జగన్ పేరు తీసేశారు కదా, మరి ఎన్టీఆర్ జిల్లా అని ఒక పేరు పెట్టారు కదా, దాన్ని కూడా తీసేయండి, ఆ పేరు కూడా తీసేసేయండి, అది కూడా జగన్ గారు పెట్టిందే కదా అని అంటున్నారు. అది కూడా చేయాలంటావా? ఫస్ట్ ఈయన చేయించాడు కదా అలాగా. ఇప్పుడు జగన్ గారు జిమ్మాన్లో ఆయన పేరు పెట్టాడు, ఎన్టీఆర్ జిల్లా పెట్టి ఆ ఎన్టీఆర్ జిల్లా అలాగ ఉండాలి. ఇంకా మార్చడానికి లేదు. అది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మారుతున్నారు అంతే. ఇప్పుడు జగన్ పేరు తీసేస్తాను, ఎక్కడ పడితే అక్కడ తీశారు. ఇది ఒకటే కదా మనం చెప్పాలి. అన్ని పల్లెల్లో బద్దలు కొట్టేశారు. దాని పెద్ద పట్టింపు ఏముంది? తీసేయమంటే తీపోయినా ఒకటి. అన్ని చోట్ల పోయినప్పుడు ఇది ఒకటి లెక్క. ఇంకా అదే లెక్క ఏమి ఉండదు. ఎన్టీఆర్ జిల్లా అనేది తీయకూడదు ఇంకా, ఎందుకంటే ఆ జిల్లా వచ్చేసింది. సరే, ఇంకొకటి, ఆ పేరుకి ఆ బొమ్మకి సంబంధం లేదు. అది ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన కట్టాడు కాబట్టి. మీరు కూడా ఏమైనా కట్టుకొని మీ పేరు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారని, నారా చంద్రబాబు నాయుడు పెట్టుకోవచ్చు, ఏం తప్పలేదు. నేను తెలుగుదేశం పార్టీ పక్కా తెలుగుదేశం పార్టీ, కానీ పేరు తీయకూడదు. పేరు పెట్టాడు ఆయన, మీరు కూడా ఒకటి పెట్టండి, మీరు ఇంకోటి పెట్టండి. లేకపోతే నెహ్రూ గారిదో లేదా గాంధీ గారిదో పెద్ద విగ్రహం కట్టండి. వాళ్ళు అంబేద్కర్ గారు దేశాన్ని పరిపాలించిన ఆయన, అలా పెద్ద మనిషి. ఆయన వేసిన పునాది ఈరోజు రైల్వే నడుస్తుంది. రైల్వే లేకపోతే రైల్వే లేదు. ఆయన లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఇలా ఉంది అంటే అంబేద్కర్ బొమ్మ వల్ల, అంబేద్కర్ గారి వల్లే అది. అర్థమైందా? లేకపోతే రైల్వే వాళ్ళు ఎవడు బతకలేడు. రైల్వేలో పనిచేసాడు ఒక్కడికి ఒక పెన్షన్ కూడా వచ్చేది కాదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయిపోయారు, అందుకే తొలగించారు అనుకోవచ్చుగా. అలా తొలగించకూడదండి. ఇప్పుడు మీరు ఒకప్పుడు మీరు మినిస్టర్ చేస్తే మీ పేరు ఉంటుంది ఒక రాయి మీద.
రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి ఆయన పేరు ఉండాలి. నారా చంద్రబాబు ఇది పేర్లు తొలగించకూడదు, తీయకూడదు పేర్లు. ఆయన ఒకటి చేశాడు, ఈయన బాగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు కాదు అనట్లే. పేరు అనేది తొలగించకూడదు. మంచి లేకపోతే పేరు తీయాలి, మంచి ఉండంగా పేరు తీయాలి. అర్థమైందా? అదే నా లెక్క. ఏమైనా వ్యతిరేకత ఏం లేదు. ఆయన ఆయన పేరు ఉంటామేంటి? నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండంగా ఆయన ఎవరో పేరు ఆయన ముఖ్యమంత్రిగా చేసింది, మొన్నటిదా చేసింది. ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి పేరు ఒక ముఖ్యమంత్రి తీయకూడదు. ఆ విగ్రహాన్ని విజయవాడలో తీసుకొచ్చి పెట్టడం వెనకాల ఎవరికి పేరు వచ్చింది? ఒకవేళ జగన్ గారి పేరు తీసేస్తారు ఓకే విగ్రహం గారి దగ్గర, కానీ జగన్ గారి బొమ్మ ఎవరు పెట్టారు అంటే ఎవరు గుర్తుకొస్తారు? జగన్ గారే గుర్తుకొస్తారు. అది పెట్టింది ఆయనేగా, తెచ్చింది ఆయనేగా. ఆ పేరు ఆ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టాడు, అది ఆయనకే చెప్తారు ఎవరైనా. అది సంగతి. మీరు కూడా ఒకటి పెట్టవచ్చు. మీరు కూడా ఎక్కడ పెట్టాలి? కృష్ణా బ్యారేజ్ నడిబొడ్డులో కట్టండి. మీరు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విగ్రహము నా తెలిసిందిగా నేను బతికినంత కాలం లోపల మీరు ఒక విగ్రహం కట్టండి, మంచి విగ్రహం కట్టండి. కృష్ణా బ్యారేజ్ మధ్యలో కట్టండి, నడిబొడ్డులో కట్టండి. నడిబొడ్డు ఎక్కడ వస్తుంది? అది కృష్ణా బ్యారేజ్కి నడిబొడ్డు ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది తెలుసా? అది మన హైలాండ్. అది హైలాండ్కి కొద్దిగా దూరం వెళ్తే నడిబొడ్డు వస్తుంది మన కృష్ణా జిల్లాకి, అక్కడ కట్టవచ్చు. అంబేద్కర్ బొమ్మ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయడం ఇదన్నా కక్ష సాధింపు అంటారా? కక్ష సాధింపు కాదని సరే. అంటే ఆయన పేరు ఎందుకు ఉండాలి? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండగా ఆయన పేరు ఎలా ఉండాలని చెప్పేసి ఆయన కొద్దిగా ఇది వచ్చింది. ఇప్పుడు రాజకీయవేత్తలని ఇప్పుడు కక్షలు ఆలకాలకు ఉంటే ఏం మనం చెప్పలేం, విమర్శించుకోకూడదు కదా. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవాలి. రాజకీయాలు వ్యతిరేకించుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు ఆయన ఏదో చేశాడు, ఈయన ఏదో చేశాను, ఆయన నటుడు పడుకోబెట్టాను, ఈయన జైలు కట్టింతాను, ఊరు దాడతా లేదని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం లేదు కదా. ప్రజలను పట్టించుకోండి, ప్రజలను చేయండి. మళ్ళీ మీ ప్రభుత్వం కావాలన్నా మీరు ప్రజలను స్పందించండి. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సొంతంగా ఏకాభ్యర్థిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఆయన రావాలన్నా ప్రజలను పట్టించుకోండి. ఇప్పుడు టవల్ కట్టుకొని ప్రజల్ని అలర చేసి రోడ్ల మీద, మాది విలేజ్, మాది అమలాపురం, అది అయితే టవల్ కట్టుకొని జనాలని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఆయన పుట్టినరోజు కానీ పండగలు కానీ లేదా ఆయనకి ఏదైనా వచ్చిన టవల్ కట్టుకోవడం, పెద్ద జెండాలు తీసుకెళ్ళి రోడ్ల మీద జనాలను ఇబ్బంది పెడతాం. ఇదా రాజకీయం అంటే? ఈ సినిమా హీరో కొంచెం యూత్ కుర్రోళ్ళు ఏముంది? ఆయన మనిషేగా, ఆయన దేవుడా? ఇప్పుడు దేవుడిని పూజించట్లా, మనం తల్లిదండ్రులు పూజించట్లేదు, కన్న తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఆయన ఎవరైనా ఒకటే, ఒక మనిషిని ఎన్నుకున్నామంటే ఆయన మనకి న్యాయం చేస్తాడని ఎన్నుకుంటాం అంతే. ఆయన వల్ల మనకి ఇప్పుడు ఎవరైనా ఒకటే. అది పథకాల గురించి కూడా ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటూ విమర్శ ఉంది. నిజమేనా? ఆల్రెడీ నాదెల్ల మనోహర్ గారు చెప్పారుగా, పథకాలు లేవు, ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి చెప్పారుగా. చంద్రబాబు కూడా జోబీ ఖాళీ, ఖజానా ఖాళీ అన్నారు. 2,000 కోట్లు ఉన్నాయి, ఎంత తట్టుకొచ్చారమన్నా. మరి మనకి సబ్సిడీ వచ్చింది కదా, మరి అవన్నీ నిధులను ఏం చేశారు? అది మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నారు, గంజాయి రాజు ఎక్కువ అవుతున్నాయి అది ఇది అన్నారు. ఇప్పుడు ఏముంది, మా గంజాయి ఇంకా ఎక్కువ అయిపోయింది. అప్పుడు చెప్పారు గంజాయి, అప్పుడు గంజాయి ఇది అవుతుందని అన్నారు. ఇప్పుడు గంజాయి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు పొద్దున్న చూడండి న్యూస్లో, అక్కడ రాజస్థాన్ నుండి లారీలు పట్టుకున్నారు, ఎంత సరుకు పట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా అది అయింది కదా. ఇప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేయట్లేదు, సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతం కామ్గా. పవన్ కళ్యాణ్ సైలెంట్ ఉన్నారు, మేము మాట్లాడలేదండి. పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. అది అయితే వైసీపీ కూడా ఇదే అంటుంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. అప్పుడేమో జగన్ బాగా గట్టిగా విమర్శించాడు, చాలా కోపంగా అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారిని ఎందుకని ప్రశ్నించట్లేదు అని అంటున్నారు. నిజమేనంటారు? అయితే అది నిజమేండి, ఆ మాట నిజమే. ఇండియా కూటమి ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు, అందుకే మాట్లాడలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ బయటకు వస్తే అప్పుడు చూడాలి. పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు అంటూ వైసీపీ అంటుంది. పథకాల గురించి మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ ఉండడం ఎంతమంది 15,000 వచ్చేది, నెలలకు అమ్మఒడి పడేదా? అమ్మఒడి వస్తుంది కదా, అమ్మఒడి. ఇప్పుడు ఎవరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి అమ్మఒడి లేక. పథకాలకి డబ్బులు లేవు, బ్లీచింగ్ జల్లు కూడా డబ్బులు లేవు, కొంచెం టైం కావాలి, వ్యవస్థను గాడిలో పెడుతున్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి ఏం మొత్తం మాట్లాడేది. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినప్పుడు ఏమన్నారు?